రామప్ప దేవాలయ ఉప ఆలయాలకు పరిరక్షణ కరువైంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు కలకలం రేపుతున్నాయి. గొల్లాలగూడి ఆలయ పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు లోపలికి చొరబడ్డారు. గొల్లాల గుడిలోని శివలింగంను పెకిలించారు దుండగులు. గుప్త నిధుల తవ్వకంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయ ఉప ఆలయాలకు పరిరక్షణ కరువైంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు కలకలం రేపుతున్నాయి. గొల్లాలగూడి ఆలయ పైకప్పు పగలగొట్టి మరీ లోపలికి చొరబడ్డారు దుండగుడు. గొల్లాలగూడిలోని శివలింగంను పెకిలించారు దుండగులు. అయితే గుప్త నిధుల తవ్వకంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వైష్ణవి. ములుగు జిల్లా రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాల కలకలం రేగింది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ములుగు జిల్లా రామప్ప ఆలయ పరిసరాల్లో గొల్లాల గుడి ఆలయ పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడి శివలింగంను పెకలించి వేశారు. గుప్త నిధుల కోసమే ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపైన సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తుల వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. మొత్తం మీద అయితే యునెస్కో గుర్తింపు పొంది దేశ విదేశాల నుంచి పర్యాటకులు సందర్శించేటటువంటి రామప్ప పరిసర ప్రాంతాల్లో ఈ గుప్త నిధుల కలకలం ఏదైతే ఉందో ఇది తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా ఆ గుప్త నిధుల వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా జరిగినటువంటి ఘటనని పోలీసులు కూడా తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే కృష్ణ, ఇంతకన్నా ముందు ఇలాంటి సంఘటన ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా జరిగిందా? అనేక సందర్భాల్లో అంటే కాకతీయులు పరిపాలనించినటువంటి ఈ ప్రాంతాన్ని పెద్ద మొత్తంలో కాకతీయులు ఈ ప్రాంతాన్ని ట్రెజర్ గా ఉపయోగించుకున్నారు. అనేక చోట్ల గతంలో బంగారం వజ్రాలు దొరికినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సందర్భంలో వేటగాళ్ళు గుప్త నిధుల వేటగాళ్ళు దీనిపైన
ఫోకస్ చేశారు. అందులో భాగంగానే అనేక సార్లు గతంలో ఇటువంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులు కొంతమందిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో తాజాగా రాత్రి జరిగినటువంటి ఘటన పైన కూడా పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేశారు వైష్ణవి. అయితే కృష్ణ, ఈ గుప్త నిధులకు సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద అయితే అధికారులు పకడ్బందీ చర్యలు గతంలో తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో జరుగుతుండటంతో ప్రత్యేకంగా అక్కడ గస్తీ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే పూర్తిగా ఇటువంటి వాటిని భక్తులు కూడా ఖండిస్తున్నారు. గుప్త నిధుల కోసము అర్ధరాత్రుల వేళల్లో దేవాలయానికి లోకి చొరబడి శివలింగాన్ని, ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి శివలింగాన్ని పెకలించి వేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.